ఉంటారో వారందరికీ ప్రళయ దినాన అల్లాహ్ అనుమతిస్తే నా సిఫారసు వల్ల ప్రయోజనం ప్రాప్తమవుతుంది. ముస్లిం. మిత్రులారా, అల్లాహ్ పట్ల ఏకత్వ విశ్వాసం కలిగి అదే విశ్వాసంపై మరణించే వ్యక్తి తప్పకుండా స్వర్గానికి అర్హుడవుతాడు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, అల్లాహ్ ఒక్కడే సత్యదేవుడని విశ్వసిస్తూ ఆ విశ్వాసం కలిగి ఉండి మరణించే ప్రతి వ్యక్తి తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు. ముస్లిం. మిత్రులారా, అల్లాహ్ యొక్క ఏకత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండే వారికి అల్లాహ్ యొక్క మహోన్నతాసనం క్రింద స్థానం లభిస్తుంది. అంటే మహాసింహాసనం క్రింద స్థానం లభిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఏ వ్యక్తి అయినా సరే సంకల్ప శుద్ధితో సత్య విశ్వాసం కలిగి లా ఇలాహ ఇల్లల్లా అనే పవిత్ర వచనాన్ని పఠించి పాపకార్యాలకు దూరంగా ఉంటే అతని కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడి అతను అల్లాహ్ యొక్క మహోన్నత అంటే మహాసింహాసనం క్రింద స్థానం పొందగలడు. తిర్మిజీ. ఏ వ్యక్తి అయినా సరే సంకల్ప శుద్ధితో అల్లాహ్ యొక్క ఏకదైవత్వం పట్ల విశ్వాసం కలిగి ఉంటే అతని కొరకు నరక ప్రవేశం నిషేధించబడుతుంది. అంటే అతన్ని నరకం నుండి రక్షించబడుతుంది. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుడైన ముఆజ్ను తన వెనుక కూర్చోబెట్టుకొని వెళుతూ ఇలా పలికారు, ఓ ముఆజ్. అతను ఇలా సమాధానం ఇచ్చారు, ఓ దైవ ప్రవక్త, ఆజ్ఞాపించండి, తమరి సేవకుడను సిద్ధముగా ఉన్నాను. మరలా దైవ ప్రవక్త ఇలా పిలిచారు, ఓ ముఆజ్. అతను మరలా ఇలా జవాబిచ్చారు, ఓ దైవ ప్రవక్త, ఆజ్ఞాపించండి, తమరి సేవకుడను సిద్ధముగా ఉన్నాను. మూడవసారి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పిలిచారు, ఓ ముఆజ్. ఈసారి కూడా అతను అలాగే సమాధానం ఇచ్చారు, ఓ దైవ ప్రవక్త, ఆజ్ఞాపించండి, తమరి సేవకుడను సిద్ధముగా ఉన్నాను. అప్పుడు దైవ ప్రవక్త ఇలా బోధించారు, అల్లాహ్ ఒక్కడే సత్యదేవుడని, ఆయన తప్ప మరెవ్వరూ పూజకు అర్హులు కారని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు సత్య ప్రవక్త అని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నరక ప్రవేశం నిషేధించబడుతుంది. అప్పుడు ముఆజ్ ఇలా అడిగారు, నేను వెళ్ళి ఈ శుభవార్తను ప్రజలకు అందజేయనా? అప్పుడు దైవ ప్రవక్త ఇలా అన్నారు, ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఒక్క విశ్వాసం మాత్రమే సరిపోతుందని భావించి సత్కార్యాల గురించి నిర్లక్ష్యం చేస్తారేమోనని అనుమానంగా ఉంది. ముఆజ్ ఈ విషయాన్ని తన